ఒంటిలో బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఖాళీ స్థలానికి పన్ను నిర్ణయించేందుకు లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, బిల్ కలెక్టర్ భాస్కర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన సజ్జాద్ అలీ అనే వ్యక్తి తన ఖాళీ స్థలానికి పన్ను నిర్ణయించాల్సిందిగా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పని పూర్తి చేయడానికి బిల్ కలెక్టర్ భాస్కర్ 20,000 లంచం డిమాండ్ చేశారు. కమిషనర్ రమేష్ బాబు ఆదేశాలతోనే తాను ఈ నగదు అడుగుతున్నట్లు బాధితుడికి సూచించారు. లంచం ఇవ్వడం ఇష్టలేని సజ్జాద్ అలీ ఏసీబీ అధికారులు ఆశ్రయించారు. సజ్జద్ అలీ కొత్తపేట ఆత్మకూరు అవుతుంది. ఈ వ్యక్తి వచ్చి ఇతనికి ఇక్కడ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కట్టాలనుకున్నాడు. వ్యాకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కోసం అప్లై చేసినాడు. అప్లై చేసిన తర్వాత వీళ్ళు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని అప్రూవ్ చేసేదానికి, ఆ అప్లికేషన్ అప్రూవ్ చేసేదానికోసము ఇక్కడ మున్సిపల్ కమిషనర్ 20,000 రూపాయలు లంచం అడిగినారు. ఆయన మున్సిపల్ కమిషనర్, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ పేరు వచ్చి లక్ష్మణ గారి రమేష్ బాబు, ఎల్ రమేష్ బాబు మున్సిపల్ కమిషనర్. ఇతను 20,000 రూపాయలు డిమాండ్ చేసినాడని చెప్పి మాకు ఫిర్యాదు చేసినాడు. ఫిర్యాదు చేసిన తర్వాత మేము ఈరోజు ఆ 20,000 రూపాయలు ఇచ్చి అతను భాస్కర్ భాస్కర్ అని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, అంటే ఇదే ఆఫీస్లో ఎంప్లాయీ అతని ద్వారా తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం. సజ్జద్ అలీ కొత్తపేట ఆత్మకూరు అవుతుంది. ఈ వ్యక్తి వచ్చి ఇతనికి ఇక్కడ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కట్టాలనుకున్నాడు. వ్యాకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కోసం అప్లై చేసినాడు. అప్లై చేసిన తర్వాత వీళ్ళు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని అప్రూవ్ చేసేదానికి, ఆ అప్లికేషన్ అప్రూవ్ చేసేదానికోసము ఇక్కడ మున్సిపల్ కమిషనర్ 20,000 రూపాయలు లంచం అడిగినారు. ఆయన మున్సిపల్ కమిషనర్, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ పేరు వచ్చి లక్ష్మణ గారి రమేష్ బాబు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.